ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ వీడియో చేసాం. బిర్యానీ అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఈ బిర్యానీ ఎలా చేసామో ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వాసన అయితే చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఇదిగో ఆ పక్క అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఇడంతా. ఈ వర్షంలో ఇప్పుడు మేము దమ్ బిర్యానీ చేస్తాను. నాకేనే ఎట్టుంది శివాని అవి చెప్పు. వెనకైనా కాలు దొక్కుతుంది. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఈ బిర్యానీ అయితే మేమైతే కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం. మా వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. బిర్యానీలోకి బాస్మతి రైస్ తెచ్చుకున్నాం. బిర్యానీలోకి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం. బిర్యానీలోకి పెరుగు తెచ్చుకున్నాం. దమ్ బిర్యానీ చేయడానికి చికెన్ తెచ్చుకున్నాం. దమ్ బిర్యానీ చేయడానికి మేము రెడీ, చూడడానికి మీరు రెడీ. ఓకే, రెడీ, స్టార్ట్. టమోటాలు కట్ చేస్తున్నా. పుదీనా వలుస్తున్నాం. ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మేమైతే చికెన్ ని నీట్ గా కడుగుతున్నాం. ఇదిగోండి దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, అందుకే లెగ్ పీసులు వచ్చాయి వాటిలోకి దమ్ బిర్యానీలో. ఫ్రెండ్స్ చూసారుగా, ఇదిగోండి కడిగేసాం. చికెన్ దమ్ బిర్యానీతో పాటుగా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాం. ఇందులో అన్ని లావు ముక్కలు ఉన్నాయి కాబట్టి కర్రీ కోసం చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాం. ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందైతే చికెన్ అంతా మసాలా అయ్యి కలిపి పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి, గరం మసాలా వేస్తున్నాం. చికెన్ మసాలా వేస్తున్నాం. ఉప్పు వేస్తున్నాం. ధనియాల పొడి వేస్తున్నాం. పెరుగు వేస్తున్నాం. కొత్తిమీర వేస్తున్నాం. పుదీనా వేస్తున్నాం. నిమ్మకాయ పిండుతున్నాం. ఇదైతే మొత్తం ఇప్పుడు కలుపుకుందాం. మసాలా అయితే మొత్తం కలిపేసుకున్నాము. దీన్ని ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచాలి, ఎందుకంటే పీసెస్కి మొత్తం పట్టాలి కదా మసాలా, అందుకే 1 గంట ఉంచుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ కాదు.
అది అట్ట పెట్టిద్దా పొయ్యిలు ఇది అది కాదు అది కదరా అది అది ఎందుకైనా మంచిదంట మంచి ఎవరంటుంది నాకు వీరిగిందా ఫ్రెండ్స్ మేమైతే బాస్మతి రైస్ తెచ్చుకున్నాం కేజీ ప్యాకెట్లు. వీటిని అయితే ముందుగా నానబెట్టుకోవాలి, అందుకని దీంట్లో నానబెట్టుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి, అందుకే మధ్య మధ్యలో కలిదిప్పుతున్నాను. ఇట్లా కలిదిప్పిపోతే ఏంటంటే మాడిపోతాయి, అంతే వదిలేసామంటే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చినాయి. ఇలా వచ్చేదాకా ఆనియన్స్ వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి దమ్ బిర్యానీలోకి ఆయిల్ బాగా కాగాక ఇందులో ఆనియన్స్ టమోటాలు వేసుకోవాలి. ఇదిగోండి పలావ్ దినుసులు కర్రీలోకి వేస్తున్నాం. పలావ్ ఆకులు వేస్తున్నాం. చెక్క మొగ్గ అయితే పలావులు వేస్తున్నాం. వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాం, ఎందుకంటే చికెన్లో కొంచెం వేసుకున్నాం కదా, అందుకని ఇందులో కొద్దిగా వేస్తున్నాం. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. టమాటాలు ఆనియన్స్ అయితే వేగిన, ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాం. ముసుగేసిన మనిషి ఎవరు? వర్షం ఇదిగో ఆ పక్క అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఇడంతా. ఈ వర్షంలో ఇప్పుడు మేము దమ్ బిర్యానీ చేస్తాను. నాకేనే ఎట్టుంది అయిందమ్మా? పొగంతా ముసుగులో పెట్టినా శివాని అవి చెప్పు. ఆహా వాన కొట్టింది, బాగా దెబ్బేసింది అబ్బా. ఫ్రెండ్స్ వానలు అయితే మొత్తం తడిసిపోయాము. మా తిప్పలు చూడండి దమ్ బిర్యానీ కోసం. చూడండి చికెన్ అయితే 80% ఉడికేసింది. చూడండి 80% ఉడికింది చికెన్. ఓ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకున్నాం. ఇప్పుడు దమ్ బిర్యానీ చేయడానికి ఎసురు నీళ్ళు పోతున్నాం. దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దానిలోకి ఒక నిమ్మకాయ, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ బియ్యాన్ని అయితే గంట సేపు నానబెట్టాము. ఇప్పుడు నూనెతో బియ్యాన్ని కలుపుకుంటాం, ఎందుకంటే అన్నము ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా అవడానికి. పోయి కొంచెం నూనె వేసుకొని ఇలా కలుపుకుంటే అన్నం పొడి పొడిలాడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎసురు అయితే బాగా కాగినాయి, బాగా తెల్లగాగినాయి. తెల్లగాగేటప్పుడు బియ్యం బాస్మతి రైస్ అయితే వేసుకొని కలుపుకుందాం.
అవుట్. ఓకే. ఫ్రెండ్స్ రైస్ అయితే మనకు ఉడికింది. ఇంకా రైస్ తీసి దమ్ము కలిపితే సరిపోద్ది. చూడండి రైస్ అయితే ఉడికేసి లేదు. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ దమ్ వేసేస్తుంది. ఇది అలా అనొచ్చింది. ఓకే మేమైతే ఇప్పుడు 2 లేయర్స్గా దమ్ అయితే వేసుకున్నాము. దీన్ని ఒక 5 minutes ఉంచేసి దించేసుకుందాం. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ లోపల వేయాల్సింది మర్చిపోయాను, అందుకే ఇప్పుడు పైన వేసాను. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసి వీటిపైన బొగ్గులు ఉన్నాయి కదా, అవి దీని మీద పెడితే ఒక 5 minutes అయితే దమ్ అయిపోయింది. ఫ్రెండ్స్ పైన అయితే నిప్పులేసాము. పులిహార కలపాలన్నా పెరుగు కలపాలన్నా అబ్బాయి దగ్గర నేర్చుకోండి. ఓకే. రైట్. అవుట్. 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 రైట్. ఓకే. అది అవుట్. ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ బాగుంది. చాలా బాగుంది. బిర్యానీ అయితే సూపర్ కుదిరింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చికెన్ అయితే కరెక్ట్గా ఉడికింది, చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అసలు హోటల్లో కానీ ఇంత టేస్ట్గా ఉండదు, చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది, టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మనం వీళ్ళ దగ్గర తీసుకుందాము. వీళ్ళు కూడా తింటున్నారు. చెప్పు అబ్బా, ఎలా ఉంది బిర్యానీ? సూపర్గా ఉంది. అప్పుడు అయిపోయింది కూడా తింటాం. రెస్టారెంట్ కన్నా ఇదే బాగుంది. బాగుంది. సరే మళ్ళీ రెండోసారి వేసుకున్నాను. బాగుంది. రెస్టారెంట్ లాగా ఉంది. బాగుంది. రెస్టారెంట్లో ఉండే టేస్ట్ ఉంది.
బిర్యానీ దమ్ బిర్యానీ బాగా రుచిగా ఉంది, ఆ, బాగా వండారు ఇల్లు, ఉమ్, బాగా తినబుద్ధి అవుతుంది. నువ్వు సప్పని తినేసిన మొత్తం. ఓకే. ఇస్తా. ఎలా ఉంది చెప్పుది? బాగుందా? బాగా కుదిరిందా? బాబాయ్ నువ్వు కూర్చొని ఎక్కడ కాళ్ళు టైర్లు నొక్కుతాయి కాళ్ళు. ఊపి రావాలంటారా కళ్యాణ పెరుగుతామని వెనకైనా కాళ్ళు నొక్కుతుంది.